ఇలా రోజు మనకి రకరకాల క్యారెక్టర్లు తగులుతుంటారు, కానీ ఇప్పటి వరకు తగలని క్యారెక్టర్ కూడా ఉన్నాడు. నీకు రెండు విషయాలు చెప్పాలన్న. మనుషులు రెండు రకాలు. కొంతమంది చూస్తే చేతులతో మొక్కాలనిపిస్తుంది, ఇంకొంతమంది చూస్తే ఇరప్ కొట్టాలనిపిస్తుంది. అయితే ఇవన్నీ నాకేం చెప్తున్నావు బే? నన్నే కొడతావరా? 10 నిమిషాలు ఆగరా, నేనెందో చూపిస్తా. నా 10 నిమిషాలు. నువ్వు 10 నిమిషాలంటేనే అర్థమైందిరా నీ వెనక ఇంకో 10 మంది ఎదలు ఉన్నారని. తీసుకురా. రే మల్లేష్, నచ్చిగా తీసుకున్నారా? ఎవర్రా అన్నా? వాడే అన్నా. వాడేనారా? ఏమ్రా మా ఏరియాలో వచ్చి మావనికే కొడతావురా? అంత పలిచిందారా నీకు? ఇంకోటి పోయి. నిన్నేరా? పోయి. ఆడేనారా? వాడే అన్నా. మరి సపోర్ట్ చేస్తలేడేమ్రా వాడు? అరే సత్తిగా, కొట్టించుకుని ఆడు బాగానే ఉన్నాడు, కొట్టిన నీ బాగానే ఉన్నాడు. మధ్యలో మీకు ఎందుకు బే? చల్ గరుకు జాకే తూత్పిక సోజావు. రేయ్, ఇలా ఇరగొట్టడం అంటే నాకు బాగా ఇష్టం రోయ్. ఎవరికి ఎప్పుడు ఎలా ఇరుగుద్దో నాకే తెలియదు. ఇరగొట్టడం అంటే ఇష్టం అని చెప్పినాను కానీ చితగొట్టడం అంటే ఇష్టం లేదని చెప్పినా అనిపే. చెవుని పట్టుకొని పిసితే వచ్చే సౌండ్ ఉండదు భయ్యా. భలే ఇష్టం భయ్యా. నీకు ఇరగొట్టడం ఇష్టం, చితగొట్టడం ఇష్టం, పిసకడం ఇష్టం. అయితే ఇష్టం లేనిదేంది బే? ఇలా ఎక్కువ మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు భయ్యా.
అన్నా నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా పిండేసావు. ఇంకేముందన్నా పిండడానికి? ఓ సారీ రా, సారీ. అన్నట్టు బయట టాకు అన్న బ్లడ్ బ్యాంక్లో ఫ్రీగా బ్లడ్ దొరుకుతుందంట. వెళ్ళి నింపేసుకొని వచ్చండి, మళ్ళీ కొట్టుకుందాం. నా కళ్ళెదురుగా నిలుచున దమ్ము నీకుందా నీ ఒంట్లో నరమున భయమే నింపైనా నా మాటకి ఎదురే తిరిగే ధైర్యం నీకుందా నా కనులకి సూటిగా చూసే తెగువే ఉందా మరి నీకుందా? ఎదురొస్తే నిన్ను దంచేస్తా, భయంలా నీ గుండెలో నే నిలుస్తా, చెయ్యి కలపరా చెయ్యిస్తా, నీ తోడై నే నడుస్తా, ఆపదలో మరి అండగా నే నిలుస్తా. నా కళ్ళెదురుగా నిలుచున దమ్ము నీకుందా నీ ఒంట్లో నరమున భయమే నింపైనా నా మాటకి ఎదురే తిరిగే ధైర్యం నీకుందా నా కనులకి సూటిగా చూసే తెగువే ఉందా మరి నీకుందా? సైకోలకి నీ సైకోరా, సై అంటే ఆటకి రెడీరా, సలసలు మరిగే రక్తం నాలో ఉందిరా, నా చూపులే సొరకతుల్లా, నా చేతులే నిలబక్కల్లా, నీ కళ్ళల్లో నేనుండనా బెన్నెల్లా. వీడా
వీటి కామెంట్లు భరించలేకపోతున్నాను రా. ఏమైందిరా? ఎప్పుడు చూడు పవన్ అన్న మీద ఫేస్బుక్లో కామెంట్ పెడుతూనే ఉంటాడు. ఎవర్రా వాడు? సుత్తి సురేష్ కుమార్ సుత్తి ఇక్కడ. ఎందుకు సార్ ఎప్పుడు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతూ ఉంటారు? ఐఎమ్ క్రిటిక్. ఏంటయ్యా క్రిటిక్ అంటే? విమర్శకుడయ్యా. అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదే కామెంట్ పెట్టడానికి రీజన్ చెప్తారా సార్? నువ్వు హీరో అయితే నీ మీద కూడా పెడతా. ఐ హావ్ ఇండిపెండెన్స్, యు నో. మళ్ళీ ఏంటయ్యా ఇండిపెండెన్స్ అంటే? స్వతంత్రమయ్యా. ఎప్పుడు చూడు పని పాటు లేకుండా 24 గంటలు ఫేస్బుక్లోనే ఉంటారని, అలా అని బయట పబ్లిక్ టాక్. దీని గురించి మీరేమంటారు? రోజుకి 24 గంటలే కాదు 30 గంటలు ఉన్న ఫేస్బుక్లో ఉంటా. నీకేమైనా ప్రాబ్లమా? నా టైము నా ఇష్టం. మీరు రావడం వల్ల నా ఫేస్బుక్ టైం. రోజు ఇన్ని గంటలు ఫేస్బుక్లో ఉంటూ కూడా మొన్న మధ్యనే రెయిన్ ఇన్ ఏ డెజర్ట్ అని ఇంగ్లీష్ మూవీ తీశారంట కదా సార్? ఏంటయ్యా రెయిన్ ఇన్ ఏ డెజర్ట్ అంటే? ఎడారిలో వర్షమయ్యా. ఎడారిలో వర్షం పడుతుందంటారా సార్? నా సినిమాలో పడితే పంటలు కూడా పండుతాయి. నీకేమైనా అభ్యంతరమా? అది కాదు సార్, సినిమా బాగా ఆడక బయట డివిడీలు అమ్ముకుంటున్నారని చెప్పి టాకు. దాని గురించి మీ కామెంట్. చూడండి, లాంగ్ బ్యాక్ 5 రూపాయలకి టీ అమ్ముకునేవాడిని. ప్రెజెంట్ 100 రూపాయలకి డివిడీలు అమ్ముకుంటున్నాను. అంటే మీకు గ్రోత్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. నెక్స్ట్. ఒకవేళ ఫేస్బుక్ లేకపోతే? లేడు. సురేష్ కుమార్ సుత్తనేవాడే లేడు. ఇక్కడ సుత్తెవడరా? నేనే. ఎవరా నువ్వు? ఎవరు సార్ మీరు? పవన్ అన్న మీద కామెంట్ పెడతావరా? ఎవరి మీదనే పెడతా. అయితే అది అసలు ఏంటంటే ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? అవును సార్. కామెంట్స్ పెట్టకపోతే నాకు మోషన్ రాదు సార్. నేను ఎమోషన్తో కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, వాడి గోల తట్టుకోలేకపోతున్నాను. ముందు వాడికి ఒక అమ్మాయిని చూడండి. ఆ 3 ముళ్ళు వేసేస్తే నా పీడ విరగడైపోతుంది. తాగండి. అమ్మా ఎలా ఉండాలమ్మా? చాలా అందంగా ఉండాలి. అంటే వంట వార్పు వచ్చిందై ఉండాలి కదమ్మా? అబ్బెబ్బెబ్బెబ్బే, అస్సలు తెలియకూడదు. వీడు వండి పెడితే అది తినేటట్టు ఉండాలి. కనీసం గుణవంతురాలైనా? అబ్బెబ్బెబ్బే, అస్సలు గయ్యాళిదై ఉండాలి. మొత్తానికి రౌడీలా ఉండాలి. అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు. వీళ్ళమ్మ నాన్న పోతూ వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి రోజు బతికొండగానే నరకాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు కొట్టుకోవడం, పొడుచుకోవడం, గొడవలు పడడం, తన్నుకోవడం. తట్టుకోలేకపోతున్నానయ్య బాబు. ఎవడో ఒకడు ఇంటి ముందుకు రావడం, శేనుగాడి ఇల్లిదేనా, ఇలా పిలుస్తుంటారు. ఉండు చూసొస్తా. ఎవరమ్మా? అమ్మా సీన్గాడి ఇదేనా అమ్మా? బొక్కలు విరగొడతాను. ఏదిరా సీనిల్లు? ఇది నా ఇల్లు. ఎవడైనా సీను గీను వచ్చాడనుకో ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. సీనంట సీను యాదవదు. బామ్మ ఎవరే? ఎవరే అంట? ఎవరే వచ్చారు? మీ చుట్టాలు. పో. చుట్టాలా? రే, మీ కమిట్మెంట్ బాగా నచ్చిందిరా. బ్లడ్ నింపేసుకుని వచ్చారా అంటే వచ్చేసారా? ఉండండి రా, తినేసి వస్తాను. మళ్ళీ కొట్టుకున్నాను. అన్నా 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 ఏంట్రా కొట్టేది? సార్ గట్టిగా అరవకండి సార్. గట్టిగా అరిస్తే వాడు టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయితే మనం ఆరేస్తాడు సార్. ఒక్కలేసి కుమ్మానంటే సార్ మీకు దండం పెడతాను సార్. ఓ 2 నిమిషాలు ఆగండి సార్. రండ్రా. కొట్టుకోవడానికి రాలేదన్నా. అన్నా అది ఆ రోజు మీరు కొట్టారుగా అన్న. మన వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్కి మందులకి కొంచెం డబ్బులు లేక అది. ఇంతకేమైనా తిన్నారా? అప్పుడే చెప్పాం కదరా పాలు తాగి పడుకోమని. ఎందుకు రేవన్నీ అన్నా
పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించామన్నా. ఫీజు కట్టడానికి కూలీ డబ్బులు సరిపోక. కూలీ డబ్బులు సరిపోలని చెప్పి కూలీలు చేస్తారా? కూలీలా? మేమెంతన్నా పిల్ల రౌడీలం. మొన్న ఈ మధ్య రౌడిజం మొదలు పెట్టాం. అయినా నీ దెబ్బ కూలికి కూడా మనకి రాకుండా అయిపోయామన్నా. అన్న అవకాయ బాగుందన్నా, కొంచెం వేయండి. వేసుకోరా ఇంత పాటు తిను. అన్న ఆవుకాయ బదులు నాన్ వెజ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదన్నా. నాన్ వెజ్ కైనా ఆవుకాయే బాగుందన్న, ఆవుకాయే బాగుందన్న. రే అన్నా ఖర్చుట కొంచెం రౌడీ లాంటి అమ్మాయి అట. అయ్యా పంతులు, అమ్మాయి గురించి చెప్పింది గుర్తుందా? గుర్తుందమ్మా, ఎన్నిసార్లు చెప్తారు? అబ్బా విసుక్కోకయ్యా, మర్చిపోతావు అని చెప్పాను. మర్చిపోవడానికి మామూలుగా చెప్పారా మీరు? తిక్కదై ఉండాలి అంతే కదా. షర్ట్కి ఏదో అంటుకుని చూడు. చూడు, నేను గుడికి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, నాకు చాలా పనులున్నాయి. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు వెళ్ళు. ఇల్లు దగ్గర ఉంది కదే. ఏ పోరా. भैया को थम्स अप। ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్.
వస్తున్నానే. ఏం చేద్దాం, చిన్న యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను. యా నువ్వు పెట్టే, నేను వస్తున్నా. ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. హలో, మార్కెట్ దగ్గర రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఎవడో నాకు తెలియాలి. దేనికిరా? చెప్పింది చెయ్యి. చెప్పరా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి బాబాయ్. వస్తున్నానే, ఒక ½ అన్ అవర్ వెయిట్ చేయండి. నాకు ఇక్కడ ఒక ఎదో తగిలాడులే. ఏం చెప్పను ఎక్కడున్నానంటే నువ్వు పెట్టే, నేను వస్తాను. హలో, నా కార్కి ఇవ్వు. నేను వెళ్ళాలి, నా కార్కి ఇవ్వు. హలో చెప్పరా. గివ్ మీ మై కార్ కీ. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్తున్నావు? హే వాట్? గివ్ మీ మై కార్ కీ మ్యాన్. హే హే, వాట్ వాట్? స్టాప్ స్టాప్, వెయిట్, ఐమ్ కమింగ్. Are you thinking this is your car? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? ఒక్క ఫోన్ చేశానంటే you're finished. You're just finished. ఏంటి అలా పడేశావు?
are you thinking? అద్దం ఉండేది రోడ్డును చూడడానికి, అందం చూసుకోవడానికి కాదు. అంటే నేను అందం చూసుకుంటున్నానా? చూడు ఎలా కొట్టావో. ఒక అమ్మాయిని ఇలాగేనా కొట్టేది? ఒక అమ్మాయిని కొడితే తప్పు, నిన్ను కొడితే తప్పు కాదు. అంటే నేను అమ్మాయిలా కనిపించట్లేదా? చూడు, నన్ను చూడు, సరిగ్గా చూడు. నేను అమ్మాయిలా కనిపించట్లేదా? బట్టలు కప్పుకోవడానికి వేస్తారు, విప్పుకోవడానికి కాదు. ఎవరు? సార్ ఉన్నారమ్మా? ఉన్నారు. ఎందుకు? సన్మానం చేద్దామని. రండి, లోపలికి రండి. రండి. ఏమండి, ఎవరో వచ్చారు, మీరు కూర్చోండి. ఏమండి, ఏదో సన్మానం అంట, మీరు త్వరగా రండి. ఎవరమ్మా? మార్కెట్ దగ్గర రోడ్ వేసింది మీరేనా సార్? అవును. అయితే ఎవరా నువ్వు? రోడ్డు ఏమని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దీన్ని పడుకుంటా. దీని డబ్బుల కోసం ఏమని చేస్తారు? ఏమని వీడేసిన రోడ్డు వల్ల ఒక పాప ప్రాణం పోయింది. వీడు చేసింది తప్పా కాదా? తప్పా కాదా? తప్పే బాబు, నేను చేసిన తప్పే. కానీ ఈ తప్పుకి కారణం నేనొక్కనే కాదు, దీని వెనక చాలామంది ఉన్నారు. నేను అడవిలో ఎలక లాంటి వాడిని. బయట మనుషుల రక్తాలు తాగే జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను కొడితే ఏమొస్తుంది బాబు? రాయ్, బయట జంతువులు తిరుగుతున్నాయన్నావు కదా, వాటి లిస్ట్ రాయ్. దేనికి? వేటాడడానికి. తాడో పేడో కోరుకో, తొందరగా తెరుకో, తట్ట బుట్ట సర్దుకో, తన్నే నొప్పి పారిపో, తడిబట్టే వేసుకో, తల్ల రుద్దేసుకో. ఆడి మాటే ఆడే వీళ్ళు, ఇచ్చిన మాటే అస్సలు తప్పుడు తప్పు, నా నేనే గొప్పంటాడు, ముప్పు తిప్పలు పెట్టేస్తుంటాడు. తత్తర బిత్తర ఆదర బాదర. Psycho!
భయ్యా ఇక్కడ ధూళిపేట శంకర్ అంటే ఎవరు? శంకర్ అన్న నాన్న అగో ఆమె చూస్తుంది చూడు, ఆయనే శంకర్ అన్న. రే ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. ముందు నాలిక వాడండి, వినకపోతే కత్తిని వాడండి, కొడుకుని నరికేయండి, కానీ కాంట్రాక్ట్ మాత్రం మనకే వచ్చేట్టు చూడండి. అర్థమైందా? రే ఎవడ్రా నువ్వు? పులి. నువ్వు పులివైతే నేను సింహం రా. అయితే ఏంది? ఎప్పుడైనా పులి సింహం మీద పంజా విసడం చూసావా? శంకర్ అన్న ఎవరో కొట్టుండ్రు. ఈరోజు వీడు అయిపోయాడు. గాడో పేడో కోరుకో తొందరగా తేరుకో తట్టా బుట్టా సరుదుకో తన్నేలోపే పారిపో తడి పట్టేసుకో తల రుద్దేసుకో తత్తర బిత్తర ఆదర బాదర ఏయ్ ఆడి మాట ఆడే వినడు ఇచ్చిన మాట అసలు తప్పడు తప్పున నేనే గొప్పంటాడు ముప్పు తిప్పలు పెడతాడే తత్తర బిత్తర ఆదర బాదర ఏయ్
వీడెక్కడికి వెళ్ళాడు? అలసిపోయాను. ఈ ఒకసారి నువ్వు నడుపు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో నలుగురిని కొట్టాలి. కొడాగా నీకు ఆనకి ఇచ్చేస్తాం. ఏంటి? ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నా నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి: పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి: చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది. వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు. నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఏవైందో గుండెలో నీ ధ్యాసే
పెళ్ళం ఉండేది రోడ్డుని చూడడానికి, అందం చూసుకోవడానికి కాదు. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. సార్ నేను తప్పుడు మాట్లాడాను సార్. తప్పు సార్, నేను లేడు సార్. నీ కారణంగా 3 ప్రాణాలు పోయాయి. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో 50 లక్షలున్నాయి. అంటే 50 లక్షలు తీసుకుని ఈ పేపర్స్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నావా? మొత్తం ₹1,00,00,000. కోటిచ్చి కొనేద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు వేసిన రోడ్డు వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఇది తీసుకెళ్ళి అప్పగిస్తే నీ బ్రతుకు కుక్క బతుకే. ఇప్పుడు ఈ బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది. 5 కోట్లు అడిగింది తప్పే సార్. నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. ఏయ్, ఎంతసేపు అవుద్ది? వీడేంటి ఇక్కడ? రే ఎవడ్రా నువ్వు? నిన్నేబే. పంచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా నేను. పంచ్ అంటే ఏందిరా? ఏందిరా పంచు? ఏం చేస్తావురా నువ్వు? వద్దన్నా,
వాడు పెద్ద సైకోనా కన్నా నేను చెప్పేది వినన్నా వద్దన్నా అన్నా చెప్పాను కదన్నా వాడు వెళ్ళేదాకా మనం దాకోవాలి. బొచ్చు బాగా పెంచావు. ఏ షాంపూరా? హెడ్ షోల్డర్ సారా? ఇంత గట్టిగా ఉందేంట్రా? నేనెవడో దాసుగాడి కోసం వస్తే మధ్యలో మీ సోదేంది బే? రే అరుస్తే టెంప్ట్ అవుతే రొగ్గొడతా. రేయ్ వద్దురా. తెల్ల చొక్కా తెల్ల లుంగి వేసుకున్నావు అంటే నువ్వేరే దాసుగాడివి. నీ సీడు చినిగింది రోయ్. అన్న దగ్గర పోతున్నానా? పోనీరా పోనీ, మన దగ్గర రాలేదుగా, అది చాలు, మూసుకో. ఎవర్రా నువ్వు? డబ్బుల కోసం ఏమని చేస్తారా? ఉచ్చుడు తాగుతారా? కొత్త చొక్కారా? పెన్షన్ డబ్బులతో కొన్న కొత్త చొక్కారా? పందులాగా బతుకుతున్నాయి, కుక్కలాగా బతుకుతున్నాయి. మనిషి పుట్టి నువ్వెందుకు మనిషిలాగా బతకట్లేదు? అన్నను కొడుతున్నానా? అన్న నువ్వు నాకు భయం అవుతుందన్నా. మరి నాకు మాత్రం భయమేదా? మనం వెళ్తే మనల్ని కొడతాడు. మీ వల్ల ఏదైనా ప్రాణం పోతే 50,000 లక్ష రూపాయలు విలువ కడతారా? చెప్పురా, చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. ఎవడ్రా నువ్వు? నేను గవర్నమెంట్ ఆఫీసర్ సార్. వీడు వాళ్ళ 3 ప్రాణాలు పోయింది సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలను దగ్గర పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారా? వీడు లుంగి తొడుక్కున్న లంగగాడవని నువ్వే అంటున్నావు. అలాంటి వాడితో బాతగానేంది బే? వీడు కోటి ఇస్తాడు సార్. అయినా నేను లొంగలేదు సార్. కోటి ఇస్తే లొంగలేదు, 2 కోట్లు ఇస్తే, 3 కోట్లు ఇస్తే అది గలారా బిజినెస్ చేస్తారా? నాకు డబ్బు వద్దు సార్. బిజినెస్? నేను సిన్సియర్ ఆఫీసర్ సార్. నువ్వు సిన్సియర్ ఆఫీసరా? సిన్సియర్ అంటే అర్థం తెలుసు? బిజినెస్ చేస్తావరా? చెప్పరా, చెప్పు. నీ సంగతి ఏంటో చెప్పు. గుడ్డ లేకుండా పుట్టావు, గుడ్డ లేకుండా పోతావు. మధ్యలో గుడ్డలు వేసుకుని చెప్పి సింధులు వేస్తే ఇలాగే సినిగిపోద్ది. ఓయ్, నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? రేయ్, కొట్టొద్దు అని ఫీల్ అయిన వాడిని గెలిగించుకొని మరి కొట్టించుకోవడం. సరే చెప్పరా. గంట కాదు 24 గంటలు మొత్తం నీకే గడేస్తా. నువ్వడో చెప్పు. నేను చెప్పు. మా నాన్నే ఎందుకు కొడుతున్నావు? అయితే ఇంకో 2 ఎక్కువ పడాలి. చెప్తున్నాను కదా మా నాన్నని. ఆడికి చెప్పు, పుడుకునే ప్రాణం కోసం ఇదంతా అవసరమా అని. నానంటాడు తగినంత వరకు అంతా బాగానే ఉంటది, తగిలితే చూడు ఇలా ఉంటది. చెప్పాడికి. I love you, ne? I love you. ఏంటే అలా చూస్తున్నావు? నీ బాబుని కుమ్మి మరి నీకు అలవ్ చెప్తున్నాను చూస్తున్నా. నువ్వేంట్రా నేను కొట్టి మరి మీ అమ్మాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నా. తెలుసే, నాకు టైమింగ్ తప్పని తెలుసు. బట్ నా ఫీలింగ్ మాత్రం కరెక్టే. టైమింగ్ సెట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నట్టు వాడికి 2 పెగ్లేసి పడుకోబెట్టు, నొప్పులు తగ్గిపోతాయి.
నాకు కూడా బీరుకు టైం అయింది, ఉంటానే. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. నీతో కొంచెం మాట్లాడే ఉందా? ఏంటి మాట్లాడేది? నువ్వు వెళ్ళి ఫస్ట్. మాట్లాడేసి వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడుంది బుజ్జి. మాట్లాడేది ఏం లేదు, వెళ్ళు. మాట్లాడదాం అంటున్నాను. చెప్పింది నీకు కదా, వెళ్ళిపో. కొడితే కోమాలోకి వెళ్ళిపోతాను. నీ ఫోజ్ కొడుతున్నా, ఫోజ్ ఫోజ్ కొడుతున్నా. పక్కనే ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవే, కానీ అవేం ఫీలింగ్సే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అలా వచ్చేసాయి. ఎప్పుడు ఒక అమ్మాయి నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నానే, కానీ ఒక అమ్మాయి చుట్టూ నేను తిరుగుతాను అనుకోవాలా. నా క్యారెక్టర్ అది కాదే. ఫీలింగ్స్ క్యారెక్టర్ దెబ్బ తీసేసిందే. ఏముంది మీ అమ్మాయిలో? ఏముంది? సర్లా, ఇంతకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏంటనుకునేది? అదే లవ్ చెప్పాను కదా. పోరా. నిన్నే ఆన్సర్ ఏంటో చెప్పేళ్ళు. నిన్నే నీ వెనకాలే పడుతుంటే నేనే అలుసైపోయానా. ఐ లవ్ యు అంటే చీ కొడతా బేటే, ఏమైనా నిన్ను విడువనే. వచ్చింది సమయం, వద్దే భయం, నా ప్రాణమిక నీవేలే. ఒక్కొక్క పంటిలోన నీ చేరి దాగిపోనా, నీ నవ్వులాగనే మారనా. నీ కంటి పాపలోన చిరుదీపమై రానా, కన్నీరు ఆవిరయ్యేట్టుగా. Better be singing about the know. We can say the about the love. We just need me with your every ZB low shot. We just be mama with about the know. We just string the low rap. Then the way just me with your kids that we just on the. యువరాణి మల్లే బెట్టింక
ఇక చాలే కొంచెం దిగిరావా నెత్తెక్కిన కళ్ళే నా వైపే చూస్తే నాలోన ప్రేమ తెలియదా అయ్యో పై పైన అలలే చూడకే కడలి అడుగే నేదులే మనసు మలినం కాదులే అవునంటే ప్రణయం పరిణయం ఆనందం వంటి చూస్తాలే ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఒక పసిపాప ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి గుంత వల్ల పోయింది. ఇదే విధంగా అంతకు ముందు కూడా ఇదే గుంత వల్ల ముగ్గురు ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. ఇప్పుడు ఈ ముందు కారు వెళ్ళేవాడికి రోడ్డు మీద ఏమేమి ఉన్నాయనంటే అన్నీ తెలుస్తాయి. వాడు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందట గుంతుండే ఉంటే దాన్ని తప్పించుకొని క్రాస్ అయిపోతాడు. ముందున్నాడు కాబట్టి వాడు మరి వెనకొచ్చే స్కూటర్ అని పరిస్థితి ఏంటి? వానికి తెలియదు ముందు గుంతున్నాడు. వాడు బ్రేక్ వేస్తాడు. వాడు సడన్గా బ్రేక్ వేసుడితో ఏమవుతుంది? వెనకొచ్చేవాడు మన మీదకి ఎక్కిచ్చేస్తాడు. ఇదే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎవరెవరికో కాంట్రాక్టులు ఇస్తుంది. వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని సరిదిద్ది ఈ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాడు మిమ్మల్ని కొట్టింది కరెక్ట్ అయితే మీరు చేసింది తప్పు నాన్న. అలాగని నేను వాడిని సపోర్ట్ చేయట్లేదు. ఈ తప్పుని చూశాక మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. నలుగురి ప్రాణాలు నాన్న, అర్థం చేసుకోండి. తెలుసులే, నువ్వు ఆడరా. కోపంగా చూస్తుందిరా. తను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. పట్టించుకోకుండా గేమ్ ఆడుతుంటే కోపంగా చూడకుండా ప్రేమతో చూస్తాను. ఎక్కడికి? హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లీ కనిపించాను కదా మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే
నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా, నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా. ఇవన్నీ ఇంతకుముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా, 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్ని కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక రీఛార్జ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ల దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులో ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా దిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు. ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడూ తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా, మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అంతెందుకు, నాకు మూడొస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా. నీకు పిచ్చి. మూడు కాదు, పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా. లేవడానికి, పడుకోవడానికి, ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు. కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా. దానికోసం టైం సెట్ చేసుకోను. నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని. అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దింప. నువ్వెప్పటికీ మారవురా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట, చీ. దీని అమ్మ జీవితం. వాడు నా మీద చెయ్యేశాడు. నా కూతుర్ని కూడా ప్రేమిస్తున్నట్ట. వాడు చావాలి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకో 10 జన్మలెత్తాలంటే వాడు భయపడాలి. అన్నా, పొద్దున కల్లా వాడి శవం నీ ముందుంటదన్నా. నువ్వు వెళ్ళి పడుకో అన్నా. వాడు దొరికాడన్నా. వేసేయమంటావా? వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి. సరే అన్నా. అన్నా, ఫోన్ కట్ చేయకు. వాడి చావు కేక ఇక్కడికి వినిపించాలి. ఏమైందిరా? అన్నా, వాడు వెనక్కి తిరిగి చూసిండన్నా. మేము దాక్కున్నాం. రేయ్, వెళ్ళండి రా, వెళ్ళి వాడిని వేసేయండి రా. సరే అన్నా.
ఏమైందిరా? అన్నా వాడు మళ్ళీ తిరిగి చూశాడన్నా, మళ్ళీ దాక్కున్నాం. నీ అబ్బా వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి రా. ఏందిరా వాడు కనబడతలేడన్నా. సిగ్గు లేదురా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చినా కదరా, దున్న బదులు తినడం కాదురా, వెళ్ళి ఎత్తుకండి రా. రండి. దొరికిండారా? అన్నా దొరికిండనా? ఏం చేస్తున్నారా? అన్నా ఆడేదో జిప్ ఇప్పుతుండనా. ఓ పని చేయండి రా, మగ్గు పట్టుకెళ్ళి ముందు కూర్చోండి, సిగ్గులేని ఏదో వాళ్ళారా. వెళ్ళి వేసేయండి రా. అక్కడ ఏం జరుగుతుందిరా? పరిగెడుతున్నామన్నా. వాడు పరిగెత్తున్నాడన్నా. వెళ్ళండి రా, వెళ్ళేసేయండి రా. పోండ్రా. అన్నా కుదరదన్నా. ఏరా మేము ముందు పరిగెడుతున్నామన్నా. అన్నా వాడు మా ఇంటికే పరిగెడుతున్నాడన్నా. సింహం గోలోకి వచ్చి నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? ఏందన్నా నన్ను అడుగుతావు? దాన్ని అడుగు. ఎందుకురా నవ్వుతున్నావు? దునియాలో ఎవరికైనా ఫేస్ చూస్తే నవ్వొస్తుంది అన్న. వీళ్ళందరం చూసి వీళ్ళని కూడా ఖతర్నాక్ కూడా తగులుతాడు అనుకున్నానన్న. కానీ నీలాంటి కార్టూన్ కూడా తగులుతాడు అనుకోలేదు అన్నావు. అమ్మా సరే అన్న, టైం వేస్ట్, ఉంటానన్నా. అమ్మా చెప్పాను కదా నీ ఫేస్ చూస్తే మూడు బిద్దని. నా మూడు ఉంటానన్నా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళరా. నా పైకి చూడు. ఏ పైకి రా? అమ్మ చూస్తుందానా? ఏ అమ్మరా? మన అమ్మానా? ఏమైందిరా వీడికి? అన్నా మెంటల్ గాడు అయినట్టున్నాడన్నా. మూడు లేదన్నోడికి మూడు తెప్పిస్తే ఇలాగే ఉంటది. ఇప్పుడు నాకు మూడు వచ్చింది, వీళ్ళందరినీ కొడతా, నిన్ను మాత్రం కొట్టా. ఇది ఫిక్స్, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంట్రా చూస్తున్నారు? పొండి. ఏంద్రా చూస్తున్నావు? 5,000 తీసుకున్నావు కదా, పో కొట్టుపో. ఎందుకు చూసేది? వాడు చూడు మన వాళ్ళని ఎట్లా కొడుతున్నాడు. ఇదిగో నీ 5,000 నువ్వు తీసుకో, నీకు నాకు సంబంధం లేదు, నేను వస్తా. వాడు 5,000 వాడికి ఇచ్చేసిన, వాడికి నాకు సంబంధం లేదు, నేను వస్తానన్నా. అందరూ తన్నులు తింటున్నారే తప్ప కొట్టట్లేదేంట్రా? అమ్మ పిలుస్తుందానా? పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది.
అన్నా అన్నా ఏంట్రా ఇదిగన్నా 2500 దేనికిరా? నువ్వు 5000 ఇచ్చినావు కదన్నా, అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చినందుకు 2500 నేను తీసుకున్నాను. నేను కొట్టలేనా? నీకు 2500 ఇచ్చేసిన నేను వెళ్ళిపోతున్నా. అవన్నీ నాకు తెలియదు, కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చే. ఏమన్నా అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చిన, అందుకే 2500 తీసుకున్నా. అవన్నీ కుదరదు, కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చాయి. అరే ఏమున్నావా అన్నా నువ్వు కడి, నేను పోయేసి వస్తా అన్నా. ఒకటి మెల్లగా కొట్టాను. చెప్పాను కదన్నా కొట్టనని, ఎందుకు వచ్చావు? పడుతుంది అన్న, వర్షం పడుతుందన్నా. వర్షం పడుతుంది. కొట్టనన్నావు కదరా, దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్నా నేను ఎవడు పంపాడన్నా? సునామీ నిన్ను రేర్గా వస్తాం, వచ్చామనుకో రచ్చే వదిలై అలా సాలిడ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ దీన్ని చూస్తే కొట్టబుద్ధి గాట్లా. కాస్ట్లీ మంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పు. నిన్ను చూస్తే భయపడాలా? భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడివారా? బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్. చూడు, డబ్బులు సంపాదించుకో, దోచుకోకు, ఆస్తులు కూడగట్టుకో, అన్యాయం చేయకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. వదిలే. అద్దాల్ది ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా, ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా అన్న, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది, ప్రాణాలతో కావాలి. అన్న ఒక ఐడియా వచ్చిందనా, పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరల బోడి పట్టు చీరలు, మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి పట్టు చీర అనగానే పరిగెట్టుకు రావడానికి అదేమన్నా పడుచు పిల్ల? ముసల్ది. అన్నా ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే, మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గానీ వాడెవడో కొట్టి వీడు ఆసుపత్రిలో ఉంటే నేను ఎలా నమ్ముతాను రా? పొండ్రా, వాడినెవడో కొట్టాడంటే మనమే నమ్మం, ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా? అమ్మా మీ చాదేస్తాం గానీ ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి.
లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటర్. ముందు ఆ పని చేయి పో. పోతాను తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చాలే చూస్తారో నేను పోవయ్యా చూస్తాను. బాబు, నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో. మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారు రౌడీని. రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారు. పర్సన్ ఉన్నావు. రౌడీ లాంటి అమ్మాయి కావాలండి. రౌడీ అమ్మాయి. మాదేమో రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు. తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా? రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా. అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతను ఎందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. పదండి పదండి. అబ్బా, అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా? అబ్బో, ఇల్లు చాలా పెద్దదే. ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడేంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. మాటిమాటికి ఊగుడే. అబ్బో, ఈ ఊగుడే ఊగుడు. ఇక్కడ ఇక్కడ ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఇది? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేద్దామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం. మేము విధవలమే, అంత విధవలం కాదు. నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా, మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మా అన్న మీద తింటాం. మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం ఫ్యామిలీ తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఆపు, నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ ఇట్లా తిట్టలేదే, చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది అన్నా, నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి, నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో, ఏమిటో ఇచ్చినప్పుడు తీసుకొచ్చామన్నా. ఆడికి ఫోన్ చేయి. మనం కాల్ చేస్తే ఏముందన్న కిక్కు. వాడు ఇంటికెళ్ళి బామ్మ కనపడక బామా 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 వాడు పక్కింటికెళ్ళి కనుక్కుంటూ మా బాబు చూసారా, మా బాబు చూసారా బామా, మనమే కిడ్నాప్ చేసామని తెలిసి వాడొచ్చి మీ కాళ్ళ మీద పడి, సార్ మా బావన లేదు సార్, మీకు దండం పెడతాను సార్, మా బావన లేదు సార్, సార్ సార్ సార్. అప్పుడు ఉంటుందన్న కిక్కు. సర్లే, మార్కులు కొట్టేసావు. అయ్యో 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 అయ్యో. ఏమైందిరా? నాకు కూడా తెలియదన్నా. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. చూసుకోరా. అయ్యో
తెలీదు. ఏమైంది? ఏమైందంటావేంటి? కిడ్నాప్ చేసిన వాడికి తిండి పెట్టాలని తెలీదు. గంట 2 అయింది, ఆకలిగా ఉంది. పోయి తిండి పెట్టండి పండి. పెరుగన్నమా ఏదో తీసుకొచ్చి పాడేయండి. పెరుగన్నమా? అదేం కాదు. మధ్యాహ్నం అయితే మటను, చీకటి అయితే చికెను. ఇవి 2 పెడితేనే నాకు దిగుతుంది. ఊరికే కిడ్నాప్ చేయడం కాదు, బాగా పెట్టడం కూడా నేర్చుకోండిరా. తీసుకొచ్చిన బిర్యానీ ఉంది కదా, తీసుకొచ్చి పాడేయండి. మరి మనకన్నా ఒక్కరు మనకు పెట్టి బిర్యానీ దాన్ని పాడేయండి. అలాగే అన్న. ఫోన్ చేయరా. ఆహా, ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. తింటురా. లేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి? వద్దు, సరే నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది. రై నడు రా బాయ్, అన్నకు చెప్తాం నడు. హోటల్లో మందు ఉందిరా. ఏమైందిరా? అన్నా, మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అన్న? బామ్మా, 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 అరవకు, కంఠం కోసేస్తా. అన్నా, బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం. చెప్పవా? చెప్పం. చెప్పవు. తీసుకోండి రా. వదలండి రా. ఫోన్ చేయరా. ఉన్నన్నా, వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయరా. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్. భయా एक रोटी. హలో హలో హలో, మీ బాబుని కిడ్నాప్ చేసాం. ఎంతమందిరా? 5. ఓ పని చేయండి రా, అందరు కలిసి వచ్చేయండి, బీర్ పార్టీ చేసుకుందాం. సరిగ్గా ఎన్నవ్వలేదా? మీ బాబుని కిడ్నాప్ చేసాం. రేయ్, మనస్ఫూర్తి కొట్టుకుందాం అంటే మా బామ్మే అడ్డు. ఓ పని చేయండి రా, అందరు కలిసి దాన్ని చంపేయండి. చంపేసాగరండి, బీర్ పార్టీ చేసుకుందాం. ముసల్దాన్ని బయటపడండి. ఏరా ఏంట్రా ఇడు? రేయ్ రేయ్, అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఎదో ఫీలింగ్స్ ఇడికిని. మన దాదారా
హలో, ఎక్కడున్నావే? సినిమాక్స్. అక్కడేం పీకుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు? నేను అదే పీకుతాను. సర్లే, చూడాలా ఉంది. మూడు లేదు. ఏయ్, చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బులకు కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏందయ్యా? కూర్చోండి. ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది. నేను పబ్లో ఉన్నా. ఎలాగో అడుగుతావని చెప్పాను. సర్లే పెట్టే. దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోద్దా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే? నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండా పాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలో, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేమివ్వడం ఆనవాయితీ అన్నావే, బట్ జస్ట్ థింక్, మేమిచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు?
మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. బుజ్జి పోరా. సారీ రా. చేతి ఇంకెప్పుడు అలా చేయను రా. మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా. ఇంకెప్పుడు నేను వదలను బుజ్జి, ప్లీజ్ రా. సారీ. పొడిచినందుకు కూడా బాధగా లేదు భయ్యా. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్డు బెడ్డు అంటూ ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది, ఎందుకైనా మంచిది 2 పూట్లు ఎక్కుపోతుంది. నేను పొడిస్తే బతికిన వాడు లేడు, అలాంటిది నిన్ను 3 పొడిచా. బతకడానికి ఛాన్స్ లేదు, చచ్చిపోతావు, చచ్చిపో. శభాష్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శభాష్ రా గజ, శభాష్. ఆపరా, చూసి నేర్చుకోండిరా. 3 పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు, చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శభాష్. ఏం కావాలడుగు, నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను.
కోరికే తీరేలా పైకే దూకాలా నేలే ఎదిరేలా కళ్ళే చెదిరేలా చిందే వెయ్యాల పంబేరేగాల నేలే ఎదిరేలా కళ్ళే చెదిరేలా చిందే వెయ్యాల పంబేరేగాల సరాసరి పెట్టే గురి కదం కదపగా తడారిన పెదాలలో పదం పలకగా హడావిడి పడొత్తులే నడుం నిమరగా ఎడా పెడ పనుందిలే ఒళ్ళే రగలగా నరం నరం చలి జ్వరం పాకే ఒళ్ళంతా కలేసుకో చలిమంటే సిప్పో గరం గరం వయ్యారం కోరే తుళ్ళింత ముడేసుకో నన్ను వాటేసుకో చిరిగేలా షాకే తగలాలా బయటే జారేలా ఆటే సాగాలా మంచం విరిగేలా మైకం ముదిరేలా చిందే వెయ్యాల పంబేరేగాల మంచం విరిగేలా మైకం ముదిరేలా చిందే వెయ్యాల పంబేరేగాల ఏయ్ ఎక్కడున్నావే? ఏయ్ ఏయ్ ఊరికి ఆట పట్టిద్దామని ఏం చేద్దాం?
ఇక్కడ ఎవరు ఉన్నారా? छतरी चौधरी ఎక్కడ సచ్చారా? సత్తే సత్తే బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. నువ్వారా? రారా, నా ముందుకు రారా. రేయ్, నేను ఎక్కించుకునే రకం కాదా, ఎక్కేరా కాదురా. రారా, ఇక్కడనే ఉంటా. రారా రారా, నా ముందుకు రారా, ఇక్కడనే ఉంటారా. ఎక్కడ ఉన్నారా? నా ముందుకు రారా.
హలో హలో అన్న అన్న కాపాడన్నా. ఏమైంది? హలో అన్న ఏమడిగిన ఇస్తావు అన్నా కదా అన్న. ఏమైందిరా నీకు? నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో అన్న. అన్న రై నువ్వు రమ్మగాడంటే రై నన్ను ఎంతో మందిని చంపాను రా రై. కానీ నువ్వు నాలో ఉన్న ధైర్యాన్ని చంపావురా. ఒప్పుకుంటాన్రా, నేను ఒప్పుకుంటాన్రా. నువ్వు మొగాడు అని తప్పు చేశారా, తప్పు చేశారా. నువ్వు అన్నట్టు ఆ రోజు 2 పూట్లు పొడిస్తే పోయిందిరా. తప్పు చేశారా. రై 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 నిన్ను ఒకసారి చూడాలి. నిన్నురా రారా, నా ముందు రారా, రారా రారా. Yay! తాడో పేడో కోరుకో, తొందరగా తేరుకో, తట్టా బుట్ట సర్దుకో, కన్నేలో పేమారుకో. తడి పట్టేసుకో, తల రుద్దేసుకో, తత్తర బిత్తర ఆదర బాదర. ఇచ్చిన మాట అసలు తప్పడు, తప్పున నేనే గొప్పడతాడు, ముప్పు తిప్పలు పెడతాడే. తత్తర బిత్తర ఆదర బాదర. చంపా అన్నా, చంపా అన్నా నన్ను. ఇదేరా భయం అంటే. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చేతిలో ఉన్న చాక్లెట్ మిస్ అయితే చిన్నపిల్లడు ఎలా ఏడుస్తాడో అలాగే ఉంది. నీకు వాడికి పెద్ద తేడా లేదు. అందుకే ఇది 5 స్టార్ క్రంచీ అంట. తింటే అన్నీ మర్చిపోతారంట. నువ్వు కూడా ట్రై చేయి, డెఫినెట్గా మర్చిపోతావు. సారీ సారీ. నువ్వింకా బతికే ఉన్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చనిపోయని చెప్పి సంతోషపడుతున్నావా, బతకొచ్చానని చెప్పి బాధపడుతున్నావా? 4 పూటలు చంపేస్తారా మమ్మల్ని? మేము హీరోలం ఇక్కడ. మమ్మల్ని 4 రోజులు బతకనివ్వండి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా తగలాడా? ఇదిగో నాకు తగలాడండి. ఇక్కడ విలన్ ఎవరండి మీరు చెప్పండి. చేతిలో చాక్లెట్ పట్టుకొని
చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నా నేనా? పక్కనే భయంతో చూస్తుండిపోయాడు వాడా? లేదు, అదిగో అమ్మాయితో హాయిగా నడుచు వెళ్తున్నాడు వాడా? మీరు వాని హీరో అనుకుంటున్నారండి, కానీ వాడే అండి పెద్ద విలన్ ఇక్కడ. వాడి గురించి చెప్పాలంటే నా నోరు సరిపోదండి. దయచేసి వెళ్ళిరండి. ఆనండి. ఏంటండి ఈ సినిమా నచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ. అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోయి ఇరదీసేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా? గొయ్యి. ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరనేది? అంటే చిన్న సినిమా బతకనివ్వరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన డెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగు. హోల్ హార్టెడ్లీ మనస్ఫూర్తిగా, బికాజ్ అందరు కొత్త వాళ్ళు, సో న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈ సైడ్ ఇస్ మ్యాన్, నేను డై హార్డ్ పవర్ స్టార్ ఫ్యాన్ అన్నారు. ఫస్ట్ థింగ్ అదే అన్నారు, అక్కడే డిసైడ్ చేసుకుని ఐ విల్ కమ్ బికాజ్ ఇట్స్ ఏ కామన్ కనెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాజ్ ఐఎమ్ ఆల్సో బిగ్, ఐ మీన్ హార్డ్ కోర్, డై హార్డ్, వాట్ ఎవర్ అన్ని ఫ్యాన్ కళ్యాణ్ గారికి. ఓన్లీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పిన తర్వాత నేను వచ్చాను. నిజంగా నాకు తెలియదు, ఓన్లీ పవర్ స్టార్ గురించే వచ్చాను. కళ్యాణ్ గారు చెప్పేది ఫస్ట్ ఒకటే, నలుగురికి ఉపయోగపడండి, వాళ్ళు ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేయండి, నలుగురికి సహాయం చేయండి. అది ఒక్కటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసింది. నా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారే అండి. పవన్ సార్ ఇంతవరకు చూడలేదే. నేను చూసింది ఏంటంటే ఓన్లీ మూవీస్ అంతే. మూవీస్, కట్అవుట్స్, ఈ ఫ్లెక్సీలు ఇవే తెలుసు. పవన్ సార్ గురించి నాకు ఇదే తెలుసు. పవన్ సార్ రావాల్సిన అవసరం ఉందా ఇది చేయడం, కానీ కట్అవుట్ చాలదా? ఈ అభిమానులకు వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే కట్అవుటే అండి. వాళ్ళ హీరోని వచ్చేసి కట్అవుట్గానే చూసుకుంటారు. సో నాకు కట్అవుట్ ఎలాగనో పవన్ కళ్యాణ్ గారు అలాగే. ఇలా పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ సమక్షంలో ఈ రోజు ఆడియో లాంచ్ చేయడం, కట్అవుట్ ఉంటే చాలు మాకు అదే 10,000 అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, కానీ ఆ కట్అవుట్ నమ్ముకున్నోడికి కంటెంట్ ఉంటుంది.